హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ నుంచి యంగ్ బ్యాంకర్ ప్రోగ్రామ్ అనే జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, అది కూడా 10+2+3 అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి 3 years డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, అది ఫ్రెషర్ అయినా ఫైనల్ ఇయర్ వల్ల అయినా సరే అప్లై చేసుకునే విధంగా మనకు 1 year స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తూ 1 year ట్రైనింగ్ ఇస్తూ, ఆ ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తూ ఆఫ్టర్ పర్మనెంట్ అయిన తర్వాత 4.46 lakh per annum అంటే 36,000 per month శాలరీ ఇచ్చే విధంగా వీళ్ళు జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే లాస్ట్ టైం మనం ఈ యాక్సిస్ బ్యాంక్ నుంచి ఒక వీడియో అయితే చేశాము. అక్కడ మన సబ్స్క్రైబర్ ఒక ఆయన అయితే సెలెక్ట్ అయ్యారు. ఒకసారి ఆయనకైతే కంగ్రాచులేషన్ మెసేజ్ అయితే ఇవ్వండి. ఇక్కడ చూసుకోండి బ్రో, ఇక్కడ ఆయన అయితే మనకు మన సబ్స్క్రైబర్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఐ ఆమ్ సెలెక్టెడ్ దిస్ అండ్ జాయినింగ్ డేట్ ఈస్ 28th April మణిపాల్ బెంగళూరు అకాడమీ. ఆయన లాస్ట్ టైం అయితే సెలెక్ట్ అయ్యారు. మీరు కూడా ఇలా సెలెక్ట్ అవ్వాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో మీరు అప్లై చేసుకున్నారంటే మీరు కూడా సెలెక్ట్ అవుతారు. కంప్లీట్గా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో అయితే పెట్టుకోండి. మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ముందుగా మనకు 4 months అయితే ట్రైనింగ్ ఉంటుంది. అది కూడా మణిపాల్ అకాడమీ BFSI ఇన్ బెంగళూరు లొకేషన్లో అయితే ఉంటుంది. తర్వాత 3 months అయితే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం యాక్సిస్ బ్యాంకులోనే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ డెవలప్ యువర్ స్కిల్స్, మీ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం 5 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. దీనికోసం అప్లై చేసుకోవడానికి మినిమం డిగ్రీ అయితే గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా 50% అబోవ్ మార్క్స్తో అయితే మీరు ఎలిజిబుల్ అయితే ఉండాలి. ఇక్కడ చూసుకోండి, మీకు ముందుగా అయితే ఇక్కడ లెవెల్స్ చూసుకోండి, 2 levels ఉన్నాయి. ముందుగా రిటన్ టెస్ట్ ఉంటుంది. అందులో అనలిటికల్, న్యూమరికల్ అబిలిటీస్, రిటన్ ఇంగ్లీష్, లిజనింగ్ కంపారిజన్ అయితే ఉంటుంది. ఇక్కడ లెవెల్ 2లో వీడియో ఇంటర్వ్యూ ఉంటుంది. అక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. మీకు రిజిస్ట్రేషన్ కోసం మీకు అప్లై లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఇది వాళ్ళ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ వెబ్సైట్. ఇక్కడ చూసుకోండి, మనకు వాళ్ళు అడిగిన విధంగా ఇక్కడ ముందుగా అయితే మీకు ఒక విషయం ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం కంపల్సరీగా 2,37,288 ప్లస్ 18% GST అయితే మీరు అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీకు 1 yearకు ట్రైనింగ్కు, అలాగే ఫుడ్, అలాగే మీకు టీచింగ్కి, అలాగే మీ రూమ్కి మొత్తం వాళ్ళైతే ఈ అమౌంట్ని అయితే క్యారీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకోండి, మీకు ఫస్ట్ 4 monthsలో 5,000 రూపీస్ మీకు అయితే స్టైఫండ్ ఇస్తారు. ఆఫ్టర్ 5 months తర్వాత మీకు పెరుగుతుంది. ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం ఇయర్లీ 4.42 lakh per annum శాలరీ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎగ్జామ్ రాసి వీడియో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు, అక్కడ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మాత్రమే, మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ జాబ్ రోల్లో అప్లై చేసుకోవాలనుకున్న మాత్రమే ఆ అమౌంట్ అయితే పే చేయాలి. ఇక్కడ చూసుకోండి, కిందికి స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు స్కిల్స్ గురించి మొత్తం ఇచ్చేశారు. ఇక్కడ ప్రొఫెషనల్గా ఇక్కడ మీకు రైట్లో రిజిస్టర్ నౌ అని కనపడుతుంది. దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, టైటిల్ మిస్టరా, మిస్సెసా, క్యాండిడేట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మీ వాట్సాప్ నెంబర్, అలాగే ఇక్కడ అన్నిటిపైన టిక్ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకున్నారంటే అక్కడ నుంచి మీరు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకు మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ని అయితే కంప్లీట్ చేసుకోండి. అలాగే వీడియో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ వీడియో ఇంటర్వ్యూని కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా మీ షార్ట్ లిస్ట్ అయితే ఆ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.